ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆపదామభర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు ఆషాఢశుద్ధ పౌర్ణమి, వ్యాసుల వారి జన్మదినం అని చెప్తారండి కొందరు. అయితే ఏదైనా సరే ఈ రోజుని గురు పూజలు చేసుకుంటారు. ఆ గురు పూజ సందర్భంగా వ్యాసుల వారి గురించి కొన్ని విషయాలండి. మనం వ్యాసుల వారినే ఎందుకు కొలవాలి అంటే, దానికి వారు మనకి అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, భారత భాగవతాలు ఇవన్నీ కూడా వారు అందించారు. దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు. మనం ఈ పునరపి జననం పునరపి మరణం అని మనం పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. ఈ సంసారం బహు దుఃఖం అంటారు. దీని నుంచి తప్పించేది ఆధ్యాత్మిక విద్య. వారు చెప్పినటువంటి ఆ అష్టాదశ పురాణాలు అయితేనేమి, భారత భాగవతాలు అయితేనేమి ఆ విషయాలు ఉన్నాయి. ఇకపోతే భారతంలో మనకి ప్రత్యేకంగా మనకి సనందనీయమని అతను, ఈ ధృతరాష్ట్రుడు అస్తమాను విచారణలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ పిల్లలు చేస్తున్నటువంటి ఆ పనులకి వాటికి. అప్పుడు తీసుకొచ్చి అతని చేత వేదాంత బోధ చేయిస్తారు సనత్ కుమారుని చేత అక్కడ. అలాగే మనకి ఈ భారతంలో చివరిని ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో భగవద్గీత అంటే నేను చెప్తుంది ఏంటంటే, వ్యాసుల వారు లేకపోతే ఆ సనత్ కుమారుడు చెప్పినటువంటి సనత్ కుమార్ ఏం లేదు, మనకి భగవద్గీత లేదు. అలాగే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలు, ఆ విష్ణుమూర్తిని 1000 నామాలతో ఆయన కీర్తిస్తారు భీష్ముల వారు. అవి కూడా మనకు లభించవు. అంటే ఇవన్నీ కూడా. అలాగే భాగవతంలో ఎన్నో లీలలు దశమస్కందంలో ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఆయన చెప్పారు కనుకనే మనకి చదువుకోగలుగుతున్నాం. ఏమండి, వాటిలో ఉన్నటువంటి విషయాల్ని మనకి అవగాహన కాకపోతే తర్వాత కాలంలో దాన్ని విడమరిచి చెప్పేటువంటి మనకి గొప్ప గొప్ప గురువులు తయారయ్యారు. అందులో ఇప్పుడు ఆధునిక కాలంలో మన తెలుగుదేశంలో ప్రత్యేకంగా సామవేదం వారు, చాగంటి వారు, కాకూరి సూర్యనారాయణ గారు, ఇలా ఎంతోమంది, ఏమండి బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మనకి చెప్తున్నారు ఆ విషయాలన్నీ కూడా. అవగాహన మనకి అదే తెలుసుకోలేం కదా అని. సరే, ఇకపోతే వ్యాసుల వారు విషయం వస్తే, ఆయన కృష్ణద్వైపాయనుడు అంటారు అతన్ని. అతను ఏమిటంటే ఒక ద్వీపంలో ఆయన జన్మిస్తారు సత్యవతి పరాశరులకి. అయితే ఈ వ్యాస పరంపర ఎలా ఉంటుందంటే, అంటే ప్రతి ద్వాపరంలోనూ కూడా ఈ వ్యాసుల వారు ఉద్భవించి వేద విభజన చేస్తారంటారు. ఎందుకంటే కలగాపలంగా అయిపోతుంటాయి అనుకుంటాను అప్పటికి. మనకి ముందు దానిలో స్వయంభూమనువు, తర్వాత బృహస్పతి, తర్వాత వశిష్ఠులు, ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చారని చెప్తారు అదే ఇలా పురాణాల్లో. సరే, ఇప్పుడు వ్యాసుల వారు మనం చెప్పుకున్నాం కృష్ణద్వైపాయనుడు ఆ వర్ణంలో పుట్టారని. తర్వాత ఆయన కృష్ణ అనే శబ్దం ఎందుకు వస్తుందంటే, నలుపుని కృష్ణ అని చెప్తారండి. ఆయన కొంచెం నల్లగా ఉంటారు అంచేత. వ్యాసుల వారు పుట్టిన వెంటనే తల్లికి నమస్కారం పెట్టి, అమ్మా నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి జైమని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు అని చెప్పేసి 4 శిష్యులు ఉంటారు. ఈ 4 శిష్యులకు కూడా ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్క వేదం ఆయన చెప్తారు. పైలుడికేమో ఋగ్వేదం చెప్పారు, వైశంపాయనుడికేమో యజుర్వేదం, జయమునికేమో సామవేదం, సుమంతుడికి అధర్వణ వేదం చెప్తారు. ఈ వైశంపాయనుడి దగ్గరటువంటి ఈ యజుర్వేదాన్ని తర్వాత కాలంలో యజ్ఞవల్కుడు, ఆయన శిష్యుడు, ఆయన నేర్చుకుంటాడు. ఏదో మాట పట్టింపు వలన ఆయన విడిచిపెట్టేసి మళ్ళీ సూర్య ఆరాధన చేసి ఆయన శుక్లయజుర్వేదాన్ని పొందుతాడని చెప్తారు. అది శుక్లయజుర్వేదం కూడా ఉంది. తర్వాత అసలు వ్యాసుల వారికి ఏంటంటే మొట్టమొదటి పేరు అపాంతరతముడు అనేటువంటి పేరు. అంటే చీకటిని పోగొట్టేవాడని చెప్పి అర్థం దానికి చెప్తూ ఉంటారండి. వ్యాసం వశిష్ఠ నప్తార శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే
సుఖతాతం తపోనిధం అంటే నాకు శ్లోకా సమంగా రావండి. అంటే నేను చెప్పింది ఏంటంటే వీళ్ళ పరంపర నేను చెప్పాను మామూలుగా. వశిష్ఠుడు తాలూకా కొడుకు శక్తి కొడుకు పరాశరుడు తాలూకా కొడుకు వ్యాసుల వారు. తర్వాత వారికి సుఖబ్రహ్మ అంటారు. ఆయన పుట్టుకతోటే ఆయన బ్రహ్మజ్ఞానం పొందిన మహానుభావుడు అని చెప్తారు. ఈ వ్యాసుల వారి శిష్యులందరూ కూడా 4 వేదాలు ఇచ్చి వాటిని ఆయన ప్రచారం చేయమని చెప్తారు. ఏమండి, శుకుడికి భాగవతం చెప్పి దాన్ని భగవతత్వం ఆ లీలన్నీ కూడా ఆయన ప్రచారం చేస్తారు. అంటే ఎక్కడ ప్రచారం చేస్తారంటే మనకి పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడు అవుతాడు. ఆ శమీక మహాముని మెడలో ఎప్పుడైతే అది వేశాడో అతని కొడుకు శృంగి అనేవాడు శపిస్తే 7 రోజుల్లో మరణం తక్షకుడి వలన పొందుతామని. సరే, ఆ విషయం తెలియచేస్తారు రాజుగారికి. ఆ పరీక్ష మహారాజు వెంటనే అక్కడ కూర్చుంటారు. అంటే ఇంకా ఎలాగా వెళ్ళిపోతుంది కదా అని, ఆ ప్రాణం పోతుంది, ఇంకా ఆయనకి తప్పదు. ఆ శాపం కదా, ఋషికుమారుడి శాపం. అప్పుడు వ్యాసుల వారు ఏం చేస్తారంటే సుఖబ్రహ్మని రప్పించి, నాయనా నువ్వు భాగవతం చెప్తుంటారు. ఆ 7 రోజుల్లో భాగవతం చెప్తారు. అందుకే ఆ విధంగా 7 రోజుల్లో అతను భాగవతం పూర్తి చేశారు కనుక ప్రతి చోట ఇప్పుడు భాగవత సప్తాహాలని చెప్తున్నారు. 7 రోజుల్లో భాగవతం వాళ్ళు పూర్తి చేస్తున్నారు. భాగవతం చాలా గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. అంటే మామూలుగా చూస్తే సూక్ష్మంగా మా పైకి అది కథల్లా కనపడుతూ ఉంటుంది. దాంట్లో అంతర్గతంగా అనేకటువంటి వేదాంత విషయాలు చర్చించారని చెప్తారు పెద్దలు. భాగవత పురాణం ప్రత్యేకంగా అంటే మనకు అనేక అష్టాదశ పురాణాలు ఉన్నాయి, బోళ్ళని అన్ని పురాణాలు కూడా. ఇక్కడ వ్యాసులు కదా ఒకటి ఉంటుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో అంతర్గతం అది. ఈ నారదుడు తలక శిష్యుడు వ్యాసుడు అంటారు ఒకచోట. ఈ నారదుడు వ్యాసుల వారి గురించి ఇతనికి చెప్తాడు వైశంపాయనుడికి. ఏంటంటే గంగానది తీరంలో ఓ వేదవతి అనేటువంటి 2 దంపతులు అక్కడ స్నానం చేసి పూజ చేసుకుని ఎండలో ఉంటారు. ఎండలో ఉంటే ఎండగా ఉందని చెప్పేసి అక్కడికి వ్యాసుల వారు అక్కడికి వచ్చి అడుగుతారట, ఏమిటి ఇంత ఎండలో ఉన్నారు, సరే మీకు ఏమైనా కోరుకుంటే చెప్పండి అని. అంటే అతను అంటాట, రేపు నా తండ్రి తాలూకా తద్దినం అంటే ఆబ్దికం ఉంది, మీరు తప్పకుండా దయచేయాలంటే అంటే దానికి వ్యాసుల వారు చెప్తారట, నేను వస్తున్నాను, ఎవరికి చెప్పకు, రహస్యంగా వస్తాను. సరే, ఆయన రహస్యంగా వచ్చారు. వారు చక్కగా ఆ శ్రాద్ధ కార్యం పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత వ్యాసుల వారు అంటారట, ఇక్కడ ఎవరైతే పురోహితులు వాళ్ళు కూడా ఈ ప్రపంచంతలుగా హితం కోరే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మీరు గౌరవించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని భక్తితో పూజ చేయండి అని ఆయన చెప్తారట వ్యాసుల వారు. ఇది మామూలుగా వ్యాసుల వారు మహాభారతంలో చాలా ముఖ్య పాత్ర ఆయనదే. ఏంటంటే ఈ భీష్మ పితామహుడు అతను ఏం చెప్తాడంటే రాజ్యం తీసుకోమంటాడు, ప్రతిజ్ఞ చేస్తాడు. ఎక్కడంటే శంతన్ మహారాజు సత్యవతిని చూసి ఆవిడ్ని చేసుకుంటాడు తర్వాత కాలంలో. అంటే ముందుగా ఏమిటంటే ఆవిడ చెప్తారు, దాసరాజు ఏం చెప్తాడంటే, నీకు కొడుకున్నాడు, నా పిల్లని ఎలా ఇస్తాను అంటాడు. ఆ విషయం భీష్ముడికి తెలుసుకుంది. దేవదత్తుడు అతని పేరు ముందు. అతను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నేను రాజ్యం విడిచిపెట్టేస్తాను, నాకు రాజ్యం అక్కర్లేదు, మీ అమ్మాయిని మా తండ్రి గారికి ఇవ్వండి అని చెప్తాడు. అంటే అతను చెప్తాడు, ఇప్పుడు ఇలాగే అంటావు కదా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, పిల్లలు వస్తారు, వాళ్ళు ఊరుకుంటారని. అప్పుడు వెంటనే అతను ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నాకు ఈ రాజ్యం ఏం అక్కర్లేదు, ఈ రాజ్యానికి నేను ఒక్క కేర్ టేకర్గా ఉంటాను, అంటే రక్షకుడిగా ఉంటానని చెప్తాడు అతను. అప్పుడు ఆ భీష్మ ప్రతిజ్ఞ అదే, ఆయన వివాహం చేసుకోకుండా అలా ఉండిపోతాడు. ఇంకా తర్వాత శంతనుడు వెళ్ళిపోయిన తర్వాత అతనికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు 2 కుమారులు పుడతారు. పుట్టిన తర్వాత మరి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అన్ని విద్యలు నేర్పుతారు, భీష్ముడు నేర్పుతారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాగా, సరే పిల్లలు కావాలి కదా, పిల్లలు తీసుకొస్తాడు. అక్కడ స్వయంవరం అవుతుంటే భీష్ముడు వారు అంబాలిక అని. అయితే అందులో అంబ సరే ఒక కారణం వల్ల ఎవరినో ప్రేమించారంటారు, వెళ్ళిపోతారు ఆవిడ. తర్వాత అంబాలిక వస్తారు. అయితే ఈ లోపల ఏమవుతుందంటే, ఒకడు క్షయవ్యాధితోటి మరణిస్తాడు, ఇంకో రాజుతోటి తన పేరు గల అటువంటి గంధర్వుడితో యుద్ధం చేస్తూ మరణిస్తారు. అప్పుడు ఎలాగా అంటే, అప్పుడు నియోగ పద్ధతిలో పిల్లలను కనస్తని చెప్పేసి భీష్ముల వారు చెప్తారు తల్లికి. చెప్పి, అమ్మ మీ కుమారుని రప్పించండి అంటారు. ఆ కుమారుడిని రప్పించమనగానే ఆవిడ చెప్తుంది. ఆవిడ తలుచుకోగానే ఒకసారి ఆయన
వస్తారు వ్యాసుల వారు. ఏమిటంటే చెప్తారు ఇలా విషయం అని. సరే ఆయన అంబాలిక వాళ్ళ వల్ల పాండురాజుని, అయితే అంబ వల్లనేమో ధృతరాష్ట్రుడిని, తర్వాత అంబిక వల్లనేమో పాండురాజుని ఆయన వాళ్ళకి ప్రసాదిస్తారు. అయితే పాండురాజు వాళ్ళు ఏంటంటే ఇతనికి వేషం ఎలా ఉంటుందంటే గడ్డం అది ఉంటుంది కదండి, నల్లగా ఉంటాడు కదా. చూడగానే ఒకసారి విచలిత పొందుతుంది ఆవిడ అంబిక. పొందగానే అతను అలా అవుతాడు. అలా ఇంకోళ్ళు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే ఆయన గుడ్డివాడు పుడతాడు అంటే చెప్తుంది అలా. సరే ఇలాగైందని చెప్పేసి ఇంకొక వనితని లోపలికి పంపిస్తారు, వీళ్ళిద్దరు వెళ్లకుండా. రెండోసారి అత్తగారు చెప్తారు సత్యవతి వెళ్ళండి అమ్మా అని, అంటే వెళ్లకుండా పంపిస్తే శూద్ర వనిత వలన వ్యాసుల వారు పుడతారు. మహాభారతంలో వ్యాసుల వారిది గొప్ప పాత్ర. అయితే ఒకటి, ఆయన ఎంతో గొప్ప నీతి చెప్పినా సరే ఎవరో వినరు, ఆయన మాట వినరు. విదురు నీతి చాలా గొప్పగా ఉంటుంది, భారతంలో చెప్తారు. తర్వాత ఒక విధంగా విదురుడు అతను శాపగ్రస్తుడు. ఆయన యమధర్మరాజు మాండవ్యముని తాలూకా శాపం వల్ల నా భూమి మీద పుట్టవలసి వస్తుంది. ఒక విధంగా ధృతరాష్ట్రుడికి ఆయన గురువు అని చెప్పొచ్చు. ధృతరాష్ట్రుడు కొడుకుల వలన అనేకటువంటి ఇబ్బందులను కాదు కానీ కష్టాలంటే వాళ్ళు అన్నీ కోరుతూ ఉంటారు, అవి నెరవేర్చాలి, అవి ధర్మబద్ధంగా ఉండవు. ఇలాగా ఆ ధర్మ సంకటంలో కొట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆయనకి స్వస్థత చేకూర్చడానికి విదురుడు అనేకటువంటి మంచి మాటలు చెప్తారు కానీ ఆచరణ చేయడం అది జరగదనుకోండి. సరే, అది ఆ విధంగా వ్యాసుల వారు పాండురాజుకి ధృతరాష్ట్రుడికి కూడా ఒక విధంగా తండ్రి. అందుకే మహాభారతంలో ఆయన ఒక మూల పురుషుడు. తర్వాత ఇంకా జరిగిందంతా కూడా మహాభారతం అంతా కూడా యుద్ధం, అవన్నీ కూడా ఆ యుద్ధ నివారణకి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ అవదు. అప్పుడు ఆయన తల్లిని పిలుస్తాడు, తల్లితో చెప్తాడు, అమ్మా అంటే యుద్ధంకు ముందే బాగా, గతకాలము మేలు వచ్చు కాలము కంటే అంటాడు. అంటే వచ్చే కాలం చాలా గడ్డుగా ఉంటుంది, పరిస్థితులు అవి కూడా గతించిపోయిన చాలా మంచిది, అంచేత ఇక్కడ నువ్వు ఉండద్దు రమ్మని ఆయన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళిపోతారు తల్లిని. అది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఏంటంటే మనకి ఆశ్రమ ధర్మాల్లో వస్తుంది. అంటే తల్లిని తీసుకెళ్ళవచ్చా అలాగా అతను వెనకాతల, అంటే అక్కడ చూడండి వ్యాసుల వారంతటి వారు తీసుకెళ్లారు కనుక తర్వాత కాలంలో ఒక ధర్మ సంకటం వస్తుంది. శంకరాచార్యులు కూడా తల్లికి మాటిస్తారు, అమ్మా నువ్వు నన్ను తలుచుకుంటే వస్తానని. ఆఖరిలో తల్లికి అంటే తల్లికి చివరి దశ వస్తుంది, అన్ని అంత్యక్రియలు ఆయనే చేస్తారు. అలా చేయకూడదని వాళ్ళందరూ కూడా ఆటంకం పెడతారు కానీ ఆయన వెండు. తల్లి మాతృదేవో భవ అంటారు చూస్తారా, మాతృదేవో భవ పితృదేవో భవ. తల్లి మనకి శరీరాన్ని ఇస్తుంది, అంటే తండ్రి బీజం వేస్తే తల్లి దాన్ని పోషించి పెంచి ఇలా తయారు చేస్తుంది మనకి అన్నీ ఇచ్చి. అలాంటి తల్లిని ఎలా విడిచిపెడతాం అనేటువంటి ఇదన్నమాట అక్కడ స్పృహ. వ్యాసుల వారు తల్లిని తీసుకువెళ్ళారు, అలాగే ఆదిశంకర్లు తన ఇచ్చేశారు. అలాగే తర్వాత కాలంలో మనం రమణ మహర్షిని చెప్పుకోవాలండి. రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు శిష్యులు అంటారట, మీరు ఎలాగ సన్యాసిలో ఉన్నారు కదా అంటే, నో మా అమ్మగారు ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే అమ్మ ఇక్కడ ఉండడానికి నేను వెళ్ళిపోతానంటారు. అంటే ఆ విధంగా అంటే నేను చెప్తుంది ఏంటంటే తల్లికి అందరూ కూడా గౌరవం ఇవ్వాలని నేను చెప్తున్నానండి. తర్వాత కాలంలో సరే ఈ వ్యాసుల వారు యుద్ధ నివారణకి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ సంఘటన జరగవలసి ఉంది, ఆ జనక్షయం కావాలప్పుడు. అలాగా అందరూ అయ్యారు. అది తర్వాత ఈ వ్యాసుల వారు ఈ శిష్యులకి పని చెప్తారు. ఒకళ్ళకేమో ఋగ్వేదం, ఇంకోళ్ళకి యజుర్వేదం, ఒకళ్ళకి సామవేదం, ఇలా ఇంకోళ్ళకి అధర్వణ వేదం, వీటిని ప్రచారం చేయమంటారు. అలాగే ఈ మనకి ఏంటంటే ఈ ముఖ్యంగా వైశంపాయనుడిని ఈ జనమేజయుడు అడిగితే అప్పుడు వ్యాసుల వారు వైశంపాయనుడిని అక్కడ పెట్టి నువ్వు భారతం చెప్పమంటారు. అదే జయం అనేటువంటి పేరుతోటి మనకి పిలువబడుతోంది ఆ భారతం. తర్వాత వ్యాసుల వారు ఆదిశంకర్లకు కూడా కనిపించినట్టుగా మనకి చెప్తారు. కాశీలో ఆదిశంకర్లు ఉన్నప్పుడు బ్రహ్మసూత్రాలు అంటే వ్యాసుల వారు 555 బ్రహ్మసూత్రాలు చెప్పారు. ఆ బ్రహ్మసూత్రాలు ఆయన శిష్యులకి బోధిస్తూ ఉంటాడు. ఆయన వచ్చి ఎవరా అక్కడ బ్రహ్మసూత్రాలు చెప్తున్నారంటే అంటే అప్పుడు పద్మపాదుడు ఎవరో వెళ్ళి, అయ్యా మా గురువు గారు శంకరాచార్య అంటారు, ఈయన బోధిస్తున్నారంటే ఏంటి అంత చక్కగా చెప్పగలడా అంటే సరే ఈయన వస్తారు. ఎంతో వినమ్రతోటి ఆదిశంకర్లు చెప్తారు, ఏదో నాకు వచ్చినటువంటి నాకు తోచినది నేను చదువుకున్నది
అది నేను చెప్తున్నానని చెప్తారు ఎంతో వినమ్రంగా. సరే ఒక సూత్రానికి అర్థం చెప్పమంటారు. ఆయన చెప్తారు. దానికి చాలా సంతోషించి, నాయనా నీకు నేను ఇంకొక 16 ఏళ్ళు ఇస్తున్నాను. అంటే అప్పటికి 16 ఏళ్ళు, ఇంకొక 16 ఏళ్ళు ఇస్తానంటారు. అంటే ఆయుష్ 32 ఏళ్ళు బతికారు ఆదిశంకర్లు. వారు నేల 4 చెరుగులా తిరిగి మన భారతదేశంలో అప్పటికి అనేక మతాలు, గాండపత్యులు ఒకటి, తర్వాత శాక్తేయులు ఒకటి, కాపాలికులు ఒకటి, వేదాంతులు ఒకటి, ఇలాగా వీళ్ళన్నీ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆదిశంకర్లు సమన్వయపరిచి ఆ రోజుల్లో ఆయన ఈషన్మచాచార్య అనేటువంటి బిరుదును కూడా, అంటే అన్ని మతాలని కూడా ఆయన సమన్వయపరుస్తారు అంతే అని పిలువబడ్డారు. ఆయనకు ఏమండి ఇలాగా వ్యాసుల వారు కూడా, వ్యాసుల వారు అనేది అది ఒక బిరుదు. అది ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన పేరు ఏంటంటే మొట్టమొదట అపాంతరతముడు అని పిలుస్తారు. సరే కృష్ణద్వైపాయనుడు ఏంటంటే ఆయన ఒక ద్వీపంలో పుట్టాడని చెప్పుకున్నాం కండి. అది మనకి ఈరోజు గురు పౌర్ణిమ అంటే గురువులని అందరినీ కూడా ఆదరించాలి. అంటే మనం మొట్టమొదట ఇతన్ని జగద్గురువులని మనం ముగ్గురిని పిలుచుకుంటాం. ఒకటి ఆ పరమాత్మ మనకి మానుష రూపంలో వచ్చాడు ఆయన, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీత ఆయన చెప్పారు, యుద్ధభూమిలో చెప్పారు అర్జునుడికి. ఆయన మనకి పరమాత్మ, ఆ పరమాత్మ స్వరూపుడు ఆయన. ఏమండి ఆయన రెండవది ఏంటంటే మన వ్యాసుల వారు. మూడవది ఏంటంటే జగద్గురువు ఆదిశంకర్లని చెప్తారు. అంటే ఈ ముగ్గురు జగద్గురువులు అనమాట మనకి. ఒక జగద్గురువు మనకి పరమాత్మ, అందరికీ తండ్రి లాంటి వాడు. ఎందుకంటే తండ్రి అంటున్నాను, విష్ణుమూర్తి కదండి. విష్ణుమూర్తి భూదేవికి ఏ ఆపద వచ్చినా సరే ఆయన ఒప్పుకోడు. మనందరినీ పోషించేవాడు ఆయనే అయ్యా మనకి. అంటే సృష్టి చేసేది బ్రహ్మ, ఆ బ్రహ్మ తర్వాత మనని పోషించేది విష్ణువు. లయకారకుడు ఆయన శివుడు అంటారండి. ఆ విధంగా కూడా. లేకపోతే ఈ పరంపర ఎలా ఉంటుందంటే ఈ వేదాంతంలో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎవరు వశిష్ఠుడు, శక్తి, ఇలా పరాశరుడు. అలా అంటే మొట్టమొదటి విష్ణుమూర్తి కమలంలోంచి ఉద్భవించిన వాడు బ్రహ్మ తాలూకా కొడుకు వశిష్ఠుడు కొడుకు శక్తి, ఈ శక్తి తాలూకా కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడు తాలూకా కొడుకు వ్యాసుడు తాలూకా కొడుకు శుకుడు. ఇలాగా ఈ అద్వైత విద్య ఇలా వచ్చింది. అయితే ఇక్కడ తండ్రి కొడుకుల పరంపర ఇక్కడ వరకు వచ్చిన తర్వాత, ఇక్కడి నుంచి తర్వాత ఈ సుఖబ్రహ్మకి గౌడపాదుడు, అతనికి గోవిందపాదుడు, ఆ గోవిందపాదుడు తాలూకా శిష్యుడు ఆదిశంకర్లు ఇలా వచ్చింది. తర్వాత ఆదిశంకర్లు 4 పీఠాలు పెడతారు. 4 పీఠాల్లో 4 శిష్యులను పెడతారు. ఆ గురు పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక్కడ అన్ని చోట్ల కూడా అక్కడ శాస్త్ర పఠనం అన్నీ జరుగుతాయి. గురు పూజల నాడు గురువుని ప్రత్యేకంగా పూజించడం అనేది జరుగుతుందండి. మనం కూడా మనకి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఇదంతా పూర్వం కొనసాగింది. ఇది ఆధ్యాత్మిక విద్య. అయితే మనకేంటంటే లౌకిక విద్య. మనం ఈ శరీరం తీసుకున్న తర్వాత పోషింపబడాలి, తర్వాత సంసారం చేయాలి. మనకి సంసారం చేస్తున్నప్పుడు ధనం కావాలి. దీనికి మనకేంటంటే ఇప్పుడు విద్యా విధానం మారింది. ఇవన్నీ కూడా లౌకిక విద్యలు అవసరమయ్యాయి. పూర్వం విద్యలు వేరు. ఇప్పుడు లౌకిక విద్యలు ఏమిటంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. మనం పూర్వకాలం ఏంటంటే గురుదక్షిణ చెల్లించేవారు. ఆ గురుదక్షిణ ఏంటంటే ఆ రోజుల్లో గురువు శిష్యుడి దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళకి ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజే డబ్బులు ఇవ్వాలి. అలాగే వాడు ఒడుగు చేయాలి అని బట్టి ఉంటే ఆ తండ్రి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే డబ్బు ఇచ్చేవాడు, రాజే ఇవ్వాలి. అంటే ఆ కాలం అలాగ ఉండేది. గురుదక్షిణకి డబ్బు లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు అంతా పద్ధతులు మారాయి. అంచేత మనం అంటే గురుదక్షిణ కానీ గురువుకి నెల జీతాలు ఇవ్వాలి కదా. సరే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక స్కూలు ఆర్గనైజేషను. దానికి మనం డబ్బు కడుతూ ఉంటాం. దానికి కూడా డబ్బు కావాలి కదండి. మనం సరే పిల్లాడంటే చదువుకుంటూ ఉంటాడు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రి కట్టాలి కదా. దానికి తండ్రి ఏం చేయాలి మరి? డబ్బు సంపాదన ఉండాలి. ఆ విధంగా వాళ్ళు ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి విద్య అది లౌకిక విద్య అంటారు దాన్ని. ఈ లౌకిక విద్య ఏంటంటే మనం స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటాం. చదివిన తర్వాత మన చదువుకు తగ్గటువంటి ఉద్యోగం గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఇస్తుంది. లేదా అంటే ప్రైవేట్ సంస్థలు అనేవి ఉంటాయి, వాటిలో వస్తాయి. అంటే ఆ ఉద్యోగం వస్తుంది. తర్వాత మనకి ఆ విద్య ఎవరైతే నేర్పారో వాళ్ళని కూడా మనం గౌరవించి ఆదరించాలి. వాళ్ళని కూడా మనం పూజించాలి. గురు పూజ అంటే అది. మనం ఏంటంటే కేవలం వ్యాసుల వారి నుంచి ఇది పరంపరంగా వస్తుంది. అలా వస్తున్నప్పుడు మనం ఈ విధమైనటువంటి గురువులను కూడా మనం ఆదరించాలి కదండి.
అంచేత ఇక్కడ ఒక విషయం అంటే నేను ఇదివరలో కూడా చెప్పాను, అది ఇది అసంగతం కాదు. అదేంటంటే మేము చదువుకున్నప్పుడు నా మిత్రుడు నేను కలిపి అప్పుడు కొమ్మూరు సాంబశివరావు గారి నవళ్ళు విపరీతంగా వస్తూ ఉండేవి. దాన్ని వాడు నేను చదువుకుంటూ ఉండేవాళ్ళం. అర్ధన అర్ధన అణ 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 అనమాట. వాడొక అర్ధన నేను ఒక అర్ధన ఇచ్చి. అయితే కాలగమనంలో ఎప్పుడు ఒకలా ఉండదు. మేము పరీక్ష పాస్ అయిన తర్వాత కొత్త క్లాస్కి వెళ్ళాం, కొత్త టీచరు. అక్కడ బెంచి వెనకాల కూర్చున్నాం. అంటే ఇలాంటివన్నీ కూడా బెంచి వెనకాతలే కదా చేయాలి. అప్పుడు ఆవిడ చూశారు మమ్మల్ని, మేము మాట్లాడుకునే రమ్మన్నారు. చేతిలో పుస్తకం ఉంది, ఆ పుస్తకంతో పాటు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆవిడ గట్టిగా అక్కడ మాట్లాడలేదు. స్కూలు టీచర్స్ రూమ్ ఉంది, ఎంజేఎంఐ స్కూల్ అండి, అప్పుడు ప్రేమ సమాజం ఎదుర్కొండా ఉండేది. వెళ్ళిన తర్వాత ఆవిడ మాకు చెప్పారు, నాయనా మీ అమ్మగారు నాన్నగారు మీకు బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి ఈ స్కూల్కి పంపిస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు కొంటున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు, మీరు మాత్రం ఇది చేస్తున్నారా? ఇలా అయితే మీకు ఏమిటి వృద్ధి ఉంటుంది? మీరు చిన్నప్పుడు చదువుకోవాలి, చదువు అనేది పెద్ద అయ్యాక మీకు ఇంకా అది రాదు, చదువుకుందామన్నా టైం అయిపోతుంది మీకు కాలం, ఈ కాలం నాయన అంచేత మీరు ఇలాంటివి చదవకండి ఇక ముందు నుంచి అని చెప్తూ ఆవిడ అడిగారు, భారతం ఏమైనా చదివారా, భాగవతం చదివారా, దాంట్లో కథలు తెలుసా అంటే ఏదో చెప్పాం. అలా కాదు, మీరు పూర్తిగా చదవండి, దాంట్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఏవో ఉంటాయి, మీరు పెద్దవాళ్ళని అడగండి అని చెప్పారనుకోండి ఆవిడ. ఆ రోజు నుంచి కూడా మాకు జ్ఞానోదయం అయింది. మేము చదవడం మానేసాం, నేను వాడు కూడా. చెప్పొచ్చేది ఏంటంటే మనకి అలా చెప్పేటువంటి గురువులు కూడా ఉండాలండి. మన మీద వాళ్ళ ముద్ర పడాలి, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం మనకు చూసారా. తక్కిన మేము సెకండ్ ఫామ్లో కూడా చదివాం, కానీ ఎవరు అనలేదు చదువుతున్నా ఏమిట్రా అంటే సరే ఊరుకున్నారు. అంటే వీడు పిలిచి చెప్పి మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని ప్రబోధ చేశారు ఆవిడ. అంచేత ఇలాంటి గురువులు మనని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. అంచేత ఆ గురువులకు మనం వందనం పెట్టాలి, దండాలు పెట్టాలి. మనం పూర్వం మా స్కూల్లో కూడా ఆ పాఠాలు అవి చెప్పిన తర్వాత అయిపోయిన వెంటనే మా తప్పట్లు కొట్టి కోర్సు వాళ్ళకి ఏదో పూల ఇది ఇచ్చేవాళ్ళం. అంటే చెప్తున్నాను మామూలుగా. అంచేత మనం అందుకే మనకి ఏమంటారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అంటారు. మనకి ఇంకో విధంగా కూడా తల్లిదండ్రి కంటే కూడా ఆచార్యుడు, అంటే నేను ఆధ్యాత్మిక విద్యపై వెళ్ళినట్టయితే మనకి ఈ సంచితం ఆగామి ప్రారంధం ఉంటాయి, ఈ కర్మలన్నీ ఉంటాయి. ఈ కర్మలు ఎలా బాపుకోవాలి అనేది ఆ గురువులు అయితే చెప్తారు, ఆధ్యాత్మిక గురువులు. దాంట్లో ఇంకో విషయం ఏంటంటే, ఇది నేను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చెప్తున్నాను కాదు. ఈ గురు పూజ మహోత్సవాలు మాకు గోడ వెంకటేశ్వర శాస్త్రి గారిని వియ్యంకులు ఉన్నారు, రెండవ వియ్యంకులు. ఆయన చెన్నైలో ఉంటారు, చెన్నైలో. ఆయన అంటే మామూలుగా చెప్తున్నాను, ఆ లౌకిక విద్యలో ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఆయన. అక్కడ ఆయన రిజర్వ్ బ్యాంకులో పనిచేసేవారు. ఆయనకి ఏంటంటే వృత్తి ప్రవృత్తి అని ఉంటాయి చూసారా. వృత్తిరీత్యా అది ప్రవృత్తి ఏంటంటే ప్రవృత్తి ఆర్ నివృత్తి. ఆయన ఏం చేసేవారంటే రిజర్వ్ బ్యాంకులో పనిచేస్తూ కూడా ఈ వేదాలని వాటిని నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి. అంటే సంస్కృత భాష ముందు బేసిక్గా రావాలి, తర్వాత మనకి ఈ వేదాల్లో చెప్తారు శిక్ష, వ్యాకరణము, తర్వాత నిరుక్తము, కల్పము, ఛందస్సు చెప్తారు కదండి, జ్యోతిష్యం చెప్తారు, 6 ఉంటాయి. 6లో నిరుక్తం అనేది చూసారా. ఆ నిరుక్తం అనేది బాగా నేర్చుకుని తెలిస్తేనే వేదానికి సరిగా అర్థం చెప్పగలమంట, లేకపోతే సరిగా అర్థం రాదు, చెప్పలేరు అది చదవకపోతే. అలాగే వేదంలో కూడా ఎంత కఠినం అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉంటాయి. అలా చదవకుండా మనం ఏమాత్రం చదివినా అది దోషభూషితం అయిపోతుంది, అర్థం మారిపోతూ ఉంటుంది. అంటే చెప్పొచ్చు, అంటే ఆయన అవన్నీ చదువుకున్నారు. వాళ్ళ ఇంట్లో గురు పూజలు జరిగాయి అన్నమాట చాలా గొప్పగా. అప్పుడు నాకు తెలిసింది ఒక గురు ప్రభావం ఇలా ఉంటుంది. వ్యాసుల వారు పట్టాలు పెట్టి పూజ చేసేవారు. ఆయన గురుకులం ఉండేది ఆయనకి. వాళ్ళందరూ కూడా శిష్యులు వచ్చేవారు, వచ్చి ఈయన్ని పూజ చేసేవారు. అందరూ పాద పూజ అది కూడా. మనం చెప్తుంది ఏంటంటే మనకి ఈ మొన్న ఎవరో చెప్పారు మనకి, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆ గురువు గారు ఏంటంటే చల్లపల్లి వెంకటశాస్త్రి గారట. అతని దగ్గరే వేలూరు శివరామశాస్త్రి గారు, తర్వాత కాటూరు వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇలా శిష్యులు కాటూరు వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇలా ఈ శిష్యులందరూ గురు శుశ్రూష చేసేవారు. ఎలా చేసేవారంటే తల పట్టి ఒకళ్ళు, కాళ్ళు పట్టి ఒకళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే గొడుగు పట్టి ఒకళ్ళు. అంటే మనం గురువుని జాగ్రత్తగా చూసుకుంటే గురువు 4 మంచి మాటలు మనకు చెప్తారు, దానివల్ల మనం తరించిపోతాం. అది మన ఆశ అన్నమాట. ఇదండి ఈరోజు గురు పూర్ణిమ మహోత్సవాలు
మనకి చాలా గొప్పగా జరుగుతున్నాయి. తర్వాత ఈ కాలంలో మనం ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎవరైతేనండి సాయిబాబా మనకి షిర్డీ సాయిబాబా అని ఉంది. అక్కడ ఆయన విగ్రహాలని పెట్టి చాలా భారీ ఎత్తున గురు పూజ ఉత్సవాలని చెప్తున్నారు. మనకి గురువు ప్రత్యక్షంగా కనపడక్కర్లేదు, కానీ ఆయన మనకి ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఆయన చేసేటువంటి మంచి పనుల్ని మనం ఆచరిస్తూ ఆయన చెప్పినటువంటి పనులని చెప్పినటువంటి బోధనల్ని మనం అవగాహన చేసుకొని వాటిని ఆచరిస్తూ తరిద్దామండి. అది ఇంతటితో నేను ముగిస్తున్నానండి. ఇంకోసారి మిత్రులందరికీ కూడా ఈ వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలండి. శుభం భూయాత్.